రే, నువ్వు కార్ తీరా ఆదిత్య. డ్రైవర్, నీ అవసరం లేదు కానీ నువ్వెళ్ళు. తొలిసారిగా గుడికి బయలుదేరారు. కలిసి రాని వదిన వాళ్ళిద్దరినీ. కలిసి ఇంట్లోకే రాలేదు, గుడికెందుకు? అమ్మా, ఎందుకు నువ్వు బతులాడ్డావు? మహా అయితే 1 గంట గుడికి వెళ్ళి చక్కగా ప్రసాదం తయారు చేసి చిలక ముందుంచి నన్ను ఆశీర్వదించి కోడలిగా ఒప్పుకొని ప్రసాదం ఆరగించేస్తే నేను గుడిలో నుంచి డైరెక్ట్ గా వాళ్ళ గుమ్మంలోకి వెళ్ళిపోవడమే. చిలకేవి మీ మేనమామ కాదు. నువ్వు పెంచిన చిలక కాదు. పిలిచి పెట్టగానే తిని ఓకే ఓకే నువ్వే మా ఇంటి కోడలివి అంటానికి. సత్యవతి, తినబోతూ రుచి చూడబోతూ విషయం ఏంటి అని అడగటం ఎందుకే? పద పద. ఒక్కసారి ఆలోచించు దుర్గమ్మ. భార్యాభర్తలను విడదీసి బయలుదేరమనటం మంచిది కాదు. పనికిరాని పనికి మాలిన అర్జీలు పెట్టకు. గుడికి రావడానికి ఒప్పుకున్నాను, దానికి సంతోషపడండి. పదరా, నువ్వు కారెక్కు. తులసి పెట్టే ప్రసాదం చిలక తింటుందనే నమ్మకం నాకుంది. ఉంటుంది నాయనా, ఉంటుంది. ఎంతైనా మీరు ఒకటేగా. ఒక తాను ముక్కలాయే. ఇలా వేరువేరుగా వెళ్ళడం వల్ల ఏమైనా అవుతుందా అమ్మా? ఏమవుతుందిరా? ఏమీ కాదు, అన్నీ ఆ దేవుడే చూసుకుంటాడు. పదండి పదండి పదండి. ఎందుకమ్మా అంత తొందర పెడతావు? మనం మగపిల్లవాళ్ళంరా, మనం ముందుండాలి, వాళ్ళు మనల్ని ఫాలో చేయాలి. పదండి పదండి, రండి రండి, పదండి పద. ముందేమో రానందే, ఎలాగా అని ఆందోళన పడ్డాను. తర్వాత వస్తాను అందే. ఏ దేవుడు బుద్ధి పుట్టించాడో ఏంటో. వెళ్తుంది మీనాక్షమ్మవారి గుడికే కదన్నయ్య. అమ్మవారే మనల్ని కరుణించి వదిన మనసు మార్చుంటుంది. అత్తయ్య మనసు మార్చుకుని సరే అంటుందని మావయ్య అనుకునుంటాడు, కానీ అసలు ప్లాన్ వాళ్ళకి తెలీదు. నువ్వు తులసి దగ్గర ప్లాను అని వాగావనుకో, జాగ్రత్త. మరే ఆ తులసి అసలే డిపార్ట్మెంట్ మనుషుల మధ్య పుట్టి పెరిగింది. ఫామ్ హౌస్ దగ్గర కుక్కల్లా టక్కును కనిపెడుతుంది. దాని మొహం కనిపెడుతుంది. మనం వేసిన ప్లాన్ కనిపెట్టడం దాని వల్ల ఏమవుతుంది? కీడెంచి మేలెంచమన్నారు. ఈ అంగీకారం వెనుక ఏదైనా స్కెచ్ లేదుగా? ప్రసాదం ముట్టినా అది కూడా అమ్మవారి చిలక. వీళ్ళ స్కెచ్లు, ప్లాన్లు, ప్రయోగాలు చిలక ముందు ఎలా సాగుతాయి? ఏం ప్లాన్లు వేశారో ఏమో. వాళ్ళెంతకైనా తెగించేవాళ్ళు. దానికి మనం అంటే భయం లేకపోవచ్చు, కానీ అమ్మవారి విషయంలో భయం లేకుండా ఎలా ఉంటుంది ప్రియా? రే, ఇక్కడ కారు ఆపు, కొబ్బరి బొండం తాగెళ్దాం. ఇదిగో 4 కొబ్బరి బొండాలు కొట్టు. అలాగే బాబు. మాకు కూడా కొట్టు.
వాళ్ళిద్దరూ ఎలా చూసుకుంటున్నారు? మొగుడు పెళ్ళాలే, పైగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు. ఆ మాత్రం చూసుకోరా. చిన్నత్తయ్య, సత్యవతి, ఎందుకే దాన్ని ఏడిపిస్తావు? రేయ్, ఏంట్రా చూపు? ఆ, కొబ్బరి బొండం తాగుదామని. ఫ్రెష్ గా ఫ్రూట్ జ్యూస్ తాగొచ్చు కదా బావా? నాకు జ్యూస్ నచ్చదు, కొబ్బరి నీళ్ళే ఇష్టం. అయితే నాకు కూడా కొబ్బరి నీళ్ళే ఇష్టం. ఏయ్, ఇప్పుడే కదా జ్యూస్ అన్నావు. నువ్వు కోకోనట్ వాటర్ అన్నావు కదా. నే ఇష్టమే నా ఇష్టం. మనకి రెండు ఇష్టాలు ఉండకూడదు కదా బావా? ఏంటిది, ఎన్టీఆర్ బయోపిక్ డైలాగా? ఏం బాబు, ఆ? తులసమ్మ గారికి మీకు పెళ్ళైపోయినదా? నీకెలా తెలుసు? వాళ్ళ ప్రేమ మొదలైందే నా షాప్ దగ్గర. ఆ? ఒకే బోండాలో 2 స్టాలు. మర్చిపోతానా ఏంది? 1,00,000 బోండాలు దాగి ఉంటారు. నా ఈ బోండాల ఫలమే వీళ్ళ పెళ్లి చేసినట్టుంది. ఇది లవ్వర్స్కి అచ్చొచ్చే ప్లేసు. వాళ్ళ పెళ్ళైనట్టు అమ్మాయి పాపిట్లో సింధూరం, అబ్బాయి బుగ్గల మీద ఎరుపు, ఆ చేతుల మీద పారాణి గుర్తులు. కోనసీమ బోండాలండి. కొబ్బరి నీళ్ళల్లో ఏమైనా కలిపావా ఏంటి? చచ్చా, కలపటం ఏంటమ్మా? అసలు సిసలైన ఆకాశ గంగ. శివయ్య తల మీద నుంచి గంగ మొదట దూకేది మా కోనసీమ బోండాల్లో. శివయ్య గంగమ్మ దీవెనై వీళ్ళని పెళ్లిపేటలు ఎక్కించాయి. నీ బోండాల్లోకి క్లోరిన్ లాంటిది కలిపి ఇలా అబ్బాయిల్ని అమ్మాయిల్ని జంటగా మారుస్తున్నావని పోలీస్ కంప్లైంట్ ఇస్తే నీ బోండాలు పగులుతాయి. వాడితో పాటు వాడి నెత్తి కూడా పగులుతుంది. అమ్మా, పోవయ్యా, అతి బాగుడాపి నీ పని చూసుకో. సరేనమ్మా. ఇదిగో, ఒకే బోండంలో 2 స్ట్రాలు వేసివ్వు. నేను బావ తాగుతాం. ఏయ్, బుర్ర బోండంలా పగులుతుంది. 2 స్టార్లు వేసుకోవడం ఏంటి? 2 స్టార్లు అంట. ఎందుకురా, ఎందుకు అంత వెక్కిరింపు? వెక్కిలి కూతులు కూస్తే నా భర్త సహించడు. ఓ, నీ నీడిప్పుడు వాడి మీద ఉందా? ఆదిత్య, నువ్విలారా. వాడు మాతో వచ్చాడే, ఎక్కడికొస్తాడు? జీవితాంతం నాతో ఉండేవాడు. ఆ జీవితం నడవాలి కదా. చిలకే తెలుస్తుందిలే, ఇక పదండి. నేనేం ఆగమల్లా, మీరే ఆగారు. పద బావా. అబ్బో, భలే బామ్మర్దిని చూపించిందిరా. ఇసుక తక్కడికి పేడ తక్కడని. ఈ బోండవంతా ప్రేమ ఉంది ఆయనకి. పీచు పీకి కొబ్బరి తాళ వ్యాపారం చేసుకోండి. చేస్తాంలే. నేను డబ్బులు ఇచ్చేసి వస్తాను, పదండి మీరందరూ. ఇదిగో. అమ్మ తులసి, పూజా సామాగ్రి, ప్రసాదం సామాగ్రి కొనుక్కుని గుళ్ళోకి వెళదాం. అలాగే మామయ్య. అత్తయ్య, మనము కొనుక్కోవడానికి వెళ్దామా? మనకెందుకే? పూజా సామాగ్రి మనకెందుకు? మరి ప్రసాదం సామాన్లు? నీకు ప్రసాదాలు ఎందుకే? కాపురం నిలబడుతుందా లేదా అనే పరీక్ష దానికి. నాకు కాపురం నిలబడదు అన్న డౌట్ ఏమీ లేదు. నువ్వు మనసు మార్చుకొని అమ్మవారిని వేడుకొని ప్రసాదం ఆరగిస్తే నీ కళ్ళు తెరుచుకుంటాయి. సర్లే సతీ తులసీదేవి, ఒక అర్ధగంట ఓపిక పట్టు.
సతీ తులసీదేవి సంగతేంటో అమ్మవారు ఎవరిని కర్ణిస్తారో తెలుస్తుంది. తులసి, ఎందుకు మా అమ్మతో వాదన? వెళ్ళి నీ పని చూసుకోరాదు? అబ్బబ్బబ్బబ్బబ్బా చూడవే, అమ్మవారి సన్నిధానంలో అమ్మవారు వాడితో మా అమ్మ అనిపించింది. ఇది చాలు నీ సంగతి తేల్చడానికి. ఎంత మంచి పిలిపించావురా నో బొంగోరు కొండ. వాడెప్పుడు మా అమ్మ అనే అంటాడు, నీ అమ్మ అని అనడు. రాముడు మంచి బాలుడు అన్నట్టు ఆదిత్య ఎప్పుడు మంచోడే. అంటే నువ్వే చెడగొడుతున్నావన్నమాట. ఏయ్, పూల సజ్జ తీసుకుని కొడితే నీ తలకై పచ్చడవుతుంది, జాగ్రత్త. తులసి, దాంతో ఎందుకే నీకు? పద. రే నువ్వెక్కడికి రా, వండాల్సింది నువ్వు కాదు అది. నేను కాకపోయినా వండేది నా భార్య కదమ్మా. ఏమత్తయ్యా, ఇందాకేదో అన్నావు, ఇప్పుడేమంటావు? అమ్మవారి సమక్షంలోనే నా భార్య అన్నాడు. తులసి, నువ్విప్పుడు శ్రద్ధ పెట్టాల్సింది ప్రసాదం వండడం మీద. అమ్మవారిని తలుచుకుంటూ ఉండు, వాదనలు కాదు ముఖ్యం. చిత్తం శివుని మీద, భక్తి చెప్పుల మీద అన్నట్టు దానికి భక్తి శ్రద్ధలు కూడానా? అదిగో ఈ మాటలకే. తులసి, నువ్వు పద. మీరు పదండి. తర్వాత అలా వండింది ఇలా వండిందని చిలక తినలేదని అంటారు. వాళ్ళని పిలుచుకుపోవడానికి కాకపోతే నిజంగా మేము అంటామనేనా? అబ్బా, ఎందుకు అందుకు, వెళ్దాం పదక్క. అమ్మా తులసి, నువ్వెళ్ళి కోనేట్లో స్నానం చేసిరా. నేను వెళ్ళి పొయ్యి ఏర్పాటు చేస్తాను. అన్నయ్య, మనం వెళ్ళి ప్రసాదానికి కావలసిన ఏర్పాట్లు చూద్దాం. తులసి, నువ్వెళ్ళు. మహిమగల తల్లి, ఆ అమ్మవారి చిలుక ప్రసాదం ముడితే మన కోరికలో న్యాయం ఉన్నట్టు, ఆ అమ్మ మనల్ని ఆశీర్వదించినట్టు, ఆజ్ఞ అయినట్టు. ఇక ఆ పరిస్థితి ప్రకారం నడుచుకోవడమే. మనం ఎంత భక్తి శ్రద్ధలతో నిష్ఠతో అమ్మవారిని కొలిచి ప్రసాదం వండి పెడితే అంత త్వరగా చిలకొచ్చి ముడుతుంది. రా తులసి. మీరు పదండి. ఏమండి, పద రండి. ప్రియ. ఆదిత్య, నువ్వు పద, రండే. ప్రియా, పొంగల్కి ఏమేం కావాలో అవన్నీ రెడీ చేయి, తులసి వచ్చేలోపు. అమ్మ ప్రియ, అన్నయ్య. ప్రసాదం త్వరగా రెడీ చేయండి. అలాగే ఇదిగో. అన్నయ్య. పొయ్యికి ముందు పసుపు రాసి బొట్టు పెట్టు.
అమ్మా పెసరపప్పు ఇవ్వా. నన్నేమైనా సాయం చేయమంటావా తులసి? అది తలారా స్నానం చేసొచ్చి ప్రసాదం వండుతుంటే నువ్వెలా సాయం చేస్తావే? సాయం చేసే మనిషి మనసు మంచిది కాబట్టి అడిగిందిలే. సంబయ్య, మనం పూజారి గారిని కలిసి పూజకు ఏర్పాటు చేయమని చెప్పొద్దాం పదా. రారా. అలాగే బావా. తేలు తేలు, ఆకు తేలే. తులసి ఇలా వచ్చాయి, ఇలా వచ్చేవే. అమ్మో, అయ్యో, తేలు ఇక్కడ ఉంది. అది ఎక్కడ? అయ్యో. పచ్చకర్పూరం కలిపితే చిలక ప్రసాదం తిందు. ఎక్కడ దుర్గమ్మా? తులసి జాగ్రత్త.